జగన్మోహన్ రెడ్డిని సీరియస్గా అడగాల్సిన ప్రశ్న ఇది. విర్రవీగిన ప్రభుత్వం వైసీపీ. ప్రతి ఒక్క హిందూకి రక్తం మరగాల్సిన సమయం. తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రతిష్ఠ గురించి భ్రష్టు పట్టించడానికి కల్తీ లడ్డు ఒక మతం పైన దాడి చేశారు కూర్చుని. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. 2019 నుంచి 2024 దాకా మేము చాలా న్యాయపూర్వకంగా గవర్నమెంట్ని రన్ చేశాము. అన్ని స్ట్రక్చర్స్కి ఒకే వాల్యూ ఇచ్చాము. రిలీజియస్ ఎంటిటీస్కి అయితే మేము ఇచ్చిన గౌరవం ఇంకోళ్ళు ఇవ్వలేదని చెప్పి విర్రవీగిన ప్రభుత్వం వైసీపీది. తప్ప నేను అంది. మొన్న సిట్ వాళ్ళు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో బయటకు వచ్చే నిజాలు చూసిన తర్వాత ప్రతి ఒక్క హిందూకి రక్తం మరగాల్సిన సమయం ఇది. దేవుడు వారికి మన హుండీలో డబ్బులు ఇచ్చి డొనేషన్స్ రూపేణ 1000 కోట్లు వస్తుంటే తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రతిష్ఠ గురించి భ్రష్టు పట్టించడానికి ఒక మూక ఒకే రకంగా చేసిన దాడి మనం చూస్తూనే ఉన్నాం. కల్తీ లడ్డు. చెప్పండి, వీళ్ళందరూ కల్తీ లడ్డు విషయంలో ఎవరెవరైతే ఇంటర్ఫియర్ అయ్యారో వాళ్ళందరికీ కావాల్సింది ఏంటో తెలుసా? మొన్నటి దాకా సిగ్గుశరం పక్కన పెట్టి బెయిల్ కావాలంటారు. బెయిల్ సప్లై చేస్తారు వీళ్ళందరూ. ఇంకేమన్నంటే కల్తీ లడ్డువా, తమాషాగా ఉందా అని చెప్పి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డిని సీరియస్గా అడగాల్సిన ప్రశ్న ఇది. ఏమంటావు దీని గురించి అని? తప్పేంటి? జేబుల్లోంచి తీసి డొనేషన్లు ఇచ్చి లడ్డూ చేయించావో నువ్వేమన్నా? లడ్డూలో ఏది పడితే అది కలిపితే సరిపోతుందని చెప్పడానికి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కల్తీ లడ్డు గురించి మాట్లాడడం మానేసి ప్రక్షాళన దీక్షలు ఎందుకు చేశారని చెప్పి ఇది ఒక స్పూఫ్ మూమెంట్. సిగ్గుందా మాట్లాడే వాళ్ళందరికీ ఈ విషయం పైన? మీకు దమ్ము ధైర్యం ఉంటే సిట్ ఇచ్చిన రిపోర్ట్ చూసుకుని దాంట్లో అసలు కల్తీ ఎందుకు జరిగిందని చెప్పి మాట్లాడతారు. అసలు ఇలాంటి ట్రోల్స్ చేసే వాళ్ళందరూ హిందువులా? అసలు మీరందరూ హిందువులేనా? లేకపోతే పరమతాలకు చెంది హిందూ పైన దాడి చేస్తున్నారు ఈరోజు? ఇలాగే కనిపిస్తుంది. ఇక్కడున్న ఫ్యాక్ట్స్ ఏంటి? ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడకపోవడం ఏంటి? నేను క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు కల్తీ లడ్డు గురించి. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించడమే మెయిన్ ఎజెండాగా తీసుకుని వీళ్ళ ప్రభుత్వం నడిచింది. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ ఈరోజు. కాదంటారా? టిక్ పెట్టుకోండి ఫస్ట్ పాయింట్కి. ఇప్పుడైతే చిన్నప్ప లాంటి మిడియోకోర్ వ్యక్తి కోట్ల కొద్ది రూపాయలు అకౌంట్లోకి ఎలా వచ్చినాయి? ట్రోలర్స్ అండ్ మీమర్స్ ఎవరైతే చేస్తున్నారో దీనికి సమాధానం ఉందా? 4 కోట్ల చిల్లర అతని అకౌంట్కి ఎలా వచ్చింది? మైసూర్ ల్యాబ్ టెస్టింగ్కి అతను ఈ భోలే బాబా ఓ బుడబుక్కల డైరీని తీసుకుని వెళ్ళి వాళ్ళ రిపోర్ట్ మైసూర్కి పంపించి ల్యాబ్ టెస్ట్ చేపిస్తే అప్పుడు వచ్చిన రిజల్ట్స్ని ఎందుకు వాళ్ళు డిక్లేర్ చేయలేదు? భోలే బాబాని ఎందుకు కంటిన్యూ చేశారు? ఎవరు జేబులు నింపారు? అన్ని లక్షల లడ్డూలు భక్తులకు తీసుకెళ్ళిస్తుంటే నోరు మూసుకుని ఎందుకు కూర్చున్నారు? అసలు మిల్క్ అన్న ప్రొడక్ట్ టెండర్లో లేనప్పుడు తిరుపతి లడ్డూలను ఎలా తయారు చేయించారు? ఒక మతం పైన దాడి చేశారు కూర్చుని. చిన్నప్ప లాంటి బోడి ఫెలో కూడా పైకి వెళ్ళటానికి తిరుపతి దేవస్థానం అడ్డాగా పెట్టుకుని నడిపారు. స్వాముల్లో కల్లా పెద్ద స్వామి, ఇంత మించిన స్వామి లేడు, భక్తిపరుడు లేడని జగన్మోహన్ రెడ్డి ప్రచారాలు చేస్తాడు. వైవి సుబ్బారెడ్డి గురించి ఇప్పుడు ఏమంటావు జగన్? టీటీడీ చైర్మన్, అతని కళ్ళకు కనపడదా అన్నేళ్ల పాటు లడ్డూలు ఇలా జరుగుతుంటే? తినేటప్పుడు కూడా తెలియదా? పట్టి వాళ్ళు ఈ లడ్డూని మేము చుట్టలేకపోతున్నాం ఇంకా అని చెప్పినా కూడా చైర్మన్కి వినపడదా? ఈఓకి వినపడదా? చిన్న పగాయిచాలు బయటకు రావా? మైసూర్ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ బయట అందరికీ వస్తాయి తప్ప నీ ప్రభుత్వంలో నలిక రిపోర్ట్లు కూడా అందవా? ఇజ్ ఇట్ అ జోక్? ఎందుకు చేసావు పవన్ కళ్యాణ్ ప్రక్షాళన దీక్ష? ఎందుకు హిందువుల మనోభారం దెబ్బతీశారు? ఎందుకు చంద్రబాబు నాయుడు అలా మాట్లాడాడు? ఇదే కదా ఈరోజు పైశాచికత్వం. దీనికి ఆన్సర్ ఇస్తా ఈరోజు నేను. ఫస్ట్ ముందు ఇక్కడ రిపోర్ట్లో నెయ్యన్న పదార్థమే లేదు. గోల్మాల్ గోవింద బ్యాచ్ వాళ్ళందరూ కూర్చుని ఇష్టం వచ్చినట్టు చేశారు. వైవి సుబ్బారెడ్డి, చిన్నప్ప, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత అరాచకాలు జరిగినాయి. హిందువులు అనే వాళ్ళని కించెత్త భావం కింద చూసి నీచంగా బిహేవ్ చేశారు. ఆఖరికి వాళ్ళ జేబుల్లో చేసిన డబ్బులు కావు ఇవన్నీ కూడా భక్తులు ఇచ్చిన డొనేషన్. ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా మీకేంటి దోపిడీ? ఈ విషయం తప్పేంటి? అసలు జనాలందరూ ఆలోచించడం మానేశారు. ఏంటబ్బా ప్రక్షాళన దీక్ష మీద పడ్డారని. అసలు ఇలా చేసిన నాన్సెన్స్ ఎవరు అడగరేంటి? ఈరోజు బయటకు వస్తున్న వాస్తవాలు చూస్తుంటే తినటంలో ఒక రకంగా వింటాం చూసాం. ఇంత దరిద్రానికి దిగజారుతుందా? 60 లక్షల కిలోల నెయ్యి కల్తీ.
1 లీటర్ కల్తీ కూడా కావాల్సిన అవసరం లేదు అక్కడ. 60 లక్షల కిలోల లీటర్ల నెయ్యి కల్తీ. చెయ్యి నిజంగా ఇదొక ప్రభుత్వమా? ఇదే ఇంకొక రిలీజన్ పైన ఈ దాడి ఇలాగే జరిగి ప్రసాదాల్లో కుంభకోణం చేసి బొక్కారు అని తెలిస్తే ఈ పాటికి ఎక్కడుండేవాళ్ళు? హిందువులపైన దాడి చేయటం ఈజీ అయిపోయింది. పట్టు వస్త్రాలు సమర్పించడానికి జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా ఎందుకు రాడని అడిగితే కోపాలు వస్తాయి. సెక్యులరిజం మానవత్వం అన్న మతం అని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఇదా నీ మానవత్వం? నువ్వు డొనేషన్ ఇవ్వవు, పక్కన ఇచ్చిన డొనేషన్లో కూడా కకృతిగా మెక్కడం చూసిన తర్వాత కూడా ఏ సమాధానం ఇస్తావు జగన్? వైవి సుబ్బారెడ్డి పెద్ద స్వామి ఇప్పుడు కూడా పెద్ద స్వామి తాత స్వామియా? ఇప్పుడు నోరు మూసి కూర్చుంటావా? ఇప్పుడు కూడా తర్వాత వచ్చే ప్రెస్ మీట్లో 3 కెమెరాలు పెట్టుకుని మళ్ళీ రికార్డ్ చేసి వెళ్ళిపోతావా? ఆవు సరిగ్గా మేయకపోతే కల్తీ నెయ్యి వస్తుంది. ఎవడు మేయటానికి కల్తీ నెయ్యి తీసుకొచ్చారు? 20 కోట్ల లడ్డూలు తయారీ ఈ కల్తీ నెయ్యితో. ఇది ఈ ప్రభుత్వం చేసిన గొప్ప ఘనకార్యం. ఇంకా పరకామణి అయితే చిన్న చోరీ. దేవుడు డబ్బుని నీ ఇంట్లో దాచిపెట్టుకున్న కల్లా పెట్టి డబ్బులు అనుకుంటున్నావా? లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధాడు ఒకడు ఉన్నాడు. ఆడికి లెక్కలు ఎక్కడైనా తేడా వస్తే తాట తీస్తాడని చెప్తున్నారు. అంతిమ లబ్ధాడు పేరు ఎవరికి బయటకు రాలేదు కాబట్టి జరుగుతున్న ఊహాగానాలు ఇవన్నీ. దేవుడు వారి డబ్బు మాత్రం చిన్న చోరీ, పోతే పోయింది. ఏమైనా రాజ్ కసిరెడ్డి అనుకుంటున్నావా ఇక్కడ మొత్తం కింగ్ పిన్ల నడపడానికి? మీకు ఒక స్లైడ్ వస్తుంది, ఆ స్లైడ్ని చూడండి ప్రతి ఒక్కళ్ళు. ఈ కల్తీ లడ్డూలో యాడ్ చేసిన కెమికల్స్ ఏంటి అన్న స్లైడ్ ఒకసారి కళ్ళు విప్పి చూడండి ప్రతి ఒక్కళ్ళు. దీంట్లో బెటా కెరటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్స్, ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవర్స్ టు ఇమిటేట్ అరోమా అండ్ టేస్ట్. అంటే నెయ్యి వాసన రావడానికి రసాయనాలు కలిపిన దిక్కుమాలిన ప్రభుత్వం. సిగ్గుందా? ఆఖరికి గల్లీల్లో పెట్టిన మిఠాయి కొట్టులో కూడా ఇంత దరిద్రాలు వాడరు. ప్రతిష్టాత్మకంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించడానికి కకృతిపడి డబ్బులు నొక్కడానికి చేసిన పిచ్చి ప్రయత్నంలో ఎన్ని వాడిన రసాయనాలు. బోలే బాబానా ఇంకెవడు బాబానా? ఇప్పుడు వీళ్ళెంతకారం ప్రక్షాళన దీక్షలు ఎందుకు చేశారు? గుడిమెట్లు ఎందుకు కడిగారు? ఇది ఏమైందన్నారు కదా. నోరు మూసుకుని స్లైడ్ చూడండి ఇప్పుడు అందరూ. ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవర్, దిస్ ఈజ్ ఓన్లీ ద గ్రే ఏరియా. సమ్టైమ్స్ డైరీ డిరైవ్డ్, వెరీ రేర్లీ యానిమల్ డిరైవ్డ్ డిపెండింగ్ ఆన్ మ్యానుఫ్యాక్చరర్. ఈ పాయింట్ మీద సిట్ ఇన్వెస్టిగేట్ చేసి బయటకు రిపోర్ట్ ఇవ్వాలి. డైరీ డిరైవ్డ్, యానిమల్ డిరైవ్డ్ ఫ్యాట్స్ని సమ్టైమ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ విల్ యూజ్. బోలే బాబా అన్న ఒక బుడబొక్కల కంపెనీకి ఆథెంటిసిటీ, క్రెడిబిలిటీ అనేది ఎలాగో చచ్చింది. వైసీపీ ప్రభుత్వం పైన ఆథెంటిసిటీ చచ్చింది. వైవి సుబ్బారెడ్డి పైన క్రెడిబిలిటీ చచ్చింది. చిన్నప్ప మీద క్రెడిబిలిటీ పెట్టుకోవాలా చివరికి ఈరోజు? తమాషాగా ఉంది. సో సిట్ కనుక ఈ రసాయనం వాసన కలిగించడానికి క్రియేట్ చేసే రసాయనంలో నిజంగా ఏమేమి ఉన్నాయో బయట పెడితే పంది కొవ్వు ఉంటుందో ఏ కొవ్వు ఉంటుందో బయటపడుతుంది కదా. సిగ్గుపడాలి ముందు మనందరం కూర్చుని. ఈరోజు ఆఖరికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, టీడీపీ వాళ్ళు చేతి లేపనెత్తకపోయే వరకు ఇలాగే పట్టి వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్న పక్కన పడేసి చిన్నపిల్లాంటి ఒక వేస్ట్ ఫెలోస్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వైవి సుబ్బారెడ్డి నాకు అసలు తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నా ప్రభుత్వంలో నేను సెక్యులరిజంని పాటిస్తాను, మానవత్వం అన్న మటమని తిరిగి కల్తీ నెయ్యి. అసలు నెయ్యి అనేదే లేదు, మిల్క్ ప్రొడక్టే లేదు, కల్తీ నెయ్యి ఏంటి నా బొంద? ఏమీ లేదు దాంట్లో. ఇది ఒక క్లాన్ ఆఫ్ పీపుల్ చేసింది హిందువుల పైన దాడి. ఎలా చూపుతారు మరి దీన్ని? ఇప్పుడు మండదా మీ అందరికీ? మత కల్లోహాలు సృష్టించడానికి చేసిన ప్రయత్నంలా కనిపించలేదా? ఇలా ఇష్టం వచ్చినట్టు విగ్రహమే కదా, దేవుడే కదా, మన్నెక్కడ చూస్తాడు అని చెప్తే దేవుడు అంశలే ఇలా తీసుకొచ్చి బయట పెట్టి కడిగేస్తాయి. ఈ సిట్ విచారణ బయటకు వచ్చిన తర్వాత, ఈరోజు ఈ విషయం బయట వెలుగులోకి చూసిన తర్వాత ఎవ్వరు సృజనాత్మకత, హిందువులు అనేవాళ్ళు ఎవరు వైకాపా ప్రభుత్వాన్ని నమ్మరు. ఎందుకంటే బుకాయింపుల ప్రభుత్వం, దోచుకునే ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఓట్లు కల్లా. హిందువు అనేవాడు ఎవడు ఓటేయడు, రాసి పెట్టుకోండి. ఇప్పుడు ట్రోల్స్ చేసే వాళ్ళందరూ మీరందరికీ నచ్చిందా? ఇన్ని కెమికల్స్ వేసి ప్రసాదాలు చేస్తే నోరు ఉంది కదా పేటీఎం బ్యాచ్ కల్లా వాగుతారా? సమాధానం చెప్పండి. అసలు మిల్క్ అనే ప్రోడక్టే లేకుండా లడ్డూ తయారు చేసిన గొప్ప వ్యక్తిని ఏమంటారు? ఇది కూడా సమాధానం చెప్పండి. కొట్టండి కమెంట్స్లో. ఇలాంటి లడ్డూలు తిన్న మన పరిస్థితి ఏంటి, మన మనోభావాల గురించి ఏంటి? దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.